సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. మురారి సినిమాలో మహేష్ బాబు భామ్మగా నటించిన సుకుమారిని ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోలేరు. దేవుడి శాపం వల్ల కుటుంబంలో తరానికి ఒక్కరు చనిపోతూ ఉంటే మనవడిని కాపాడుకునే క్రమంలో ఆవిడ చూపించిన నటన ఎవరినైనా సరే కట్టిపడేస్తుంది. ఇక విచిత్రంగా సుకుమారి మరణం మురారిలోన అనూహ్యంగా జరగడం విధిలిఖితం. 2013 తన పూజ గదిలో అర్చన చేసుకుంటూ ఉండగా చీరకి నిప్పంటుకొని తీవ్ర గాయాల పాలయ్యారు. హుటాహుటిన ఆసుపత్రిలో చేర్చినప్పటికీ కూడా కొంతకాలం పోరాటం చేసి ఫలితం లేక చెన్నైలో కన్నుమూశారు. ఇక మురారి తరువాత సుకుమారి అతి తక్కువ తెలుగు సినిమాల్లో కనిపించారు. జూనియర్ ఎన్టీఆర్ సాంబా, వరుణ్ సందేశ్, కుదిరితే కప్పు కాఫీలో నటించారు. ఇక ఆ తరువాత మలయాళంకు పరిమితమయ్యారు. అయితే సుకుమారి వెనక ప్రతి మూవీ లవర్ తెలుసుకోవాల్సిన గొప్ప నేపథ్యం ఉంది. 5 దశాబ్దాల పాటు వివిధ భాషల్లో 2500కు పైగా సినిమాలో నటించారంటే నమ్మక సఖ్యం కాకపోయినా కూడా అదే నిజం. ఇక ప్రధాన భారతీయ భాషలతో పాటు సింహళ, ఫ్రెంచ్, ఇటాలియన్, బెంగాలీ, తులులో నటించిన ఏకైక సౌత్ ఇండియన్ యాక్ట్రెస్గా గొప్ప గుర్తింపు పొందారు. 1940లో జన్మించిన సుకుమారి 10 ఏళ్ల వయసులో చైల్డ్ ఆర్టిస్ట్గా తెరంగేట్రం చేశారు. 1961 నుంచి ఆవిడ ఫిల్మోగ్రఫీ దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఇక వరుస హిట్లతో హీరోయిన్గా, ఆర్టిస్ట్గా చాలా బిజీ అయిపోయారు. కథకళి, భరతనాట్యం, కేరళ నాట్యంలో నైపుణ్యం సాధించడం అదనపు అర్హతగా గొప్ప అవకాశాలను తెచ్చిపెట్టింది. పూచక్కోరు మూకుత్తి, బోయింగ్ బోయింగ్, వందనం లాంటి ప్రియదర్శన్ తీసిన సినిమాలు సుకుమారికి ఎంతో పేరును తెచ్చాయి. ఇక మమ్ముట్టి ఎక్కువ శాతం తల్లిగా నటించిన ఘనత సొంతం చేసుకుంది. బాలనటిగా మారడానికి ముందు సుకుమారి 7 సంవత్సరాలు ఈడులోనే ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చారు. యుఎస్, సింగపూర్, మలేషియా, సిలోన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కార్యక్రమాలు చేయడం అప్పట్లో రికార్డు. నాటి రోజుల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన తిరువాన్కో సిస్టర్స్తో బంధుత్వం ఉండడం సుకుమారికి గొప్ప మేలు చేసింది. వాళ్లతో కలిసి వెళ్తున్నప్పుడే ఒక దర్శకుడి కంట్లో పడి మొదటి అవకాశం ఒరీరు దక్కించుకుంది. ఇక జమినీ గణేశన్తో మొదలుపెట్టిన అమితాబ్ బచ్చన్ దాకా ఎందరో సినిమాల్లో భాగం పంచుకున్నారు. సుకుమారి భర్త భీమ్ సింగ్ తెలుగులో ప్రముఖ దర్శకులు. ఎన్టీఆర్, కృష్ణ లాంటి స్టార్లతో పలు సూపర్ హిట్ మూవీస్ తీశారు. సుకుమారికి 38 వయసున్నప్పుడే భీమ్ సింగ్ కాలం చేశారు. 1991లో ప్రియదర్శన్ అభ్యర్థన మేరకు నాగార్జున నిర్ణయంలో హీరో పక్కింట్లో ఉండే మోడర్న్ బామ్మగా నటించి మెప్పించారు. ఇక ఆ తరువాత కనిపించింది మురారిలోనే. కృష్ణవంశీ పట్టుదలతో అది సాధ్యమైంది. 2011లో నమ్మగ్రామ అనే తమిళ సినిమాకు గుండు చేయించుకొని మరి అత్యద్భుతంగా నటించిన సుకుమారి దానికి జాతీయ ఉత్తమ సహాయ నటిగా అవార్డు అందుకున్నారు. 2003లోనే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సుకుమారిని గౌరవించింది. 74 ఏళ్ల వయసు దాకా నటనే ప్రాణంగా బ్రతికిన సుకుమారి అగ్ని ప్రమాదం జరిగిన తరువాత తీవ్ర క్షోభ అనుభవించారు. ప్లాస్టిక్ సర్జరీ చేసినా కూడా లాభం లేకపోయింది. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్వయంగా ఆవిడ ఇంటికి వెళ్లి పరామర్శించారంటే ఎంత గొప్ప పేరు సంపాదించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో పల్లెటూరి బావ, మాంగళ్య బలం లాంటి సక్సెస్ఫుల్ మూవీస్లో నటించిన సుకుమారి మలయాళంలో బిజీగా ఉండడం వల్లే టాలీవుడ్లో ఎక్కువ కనిపించలేకపోయారు. కానీ మురారి బామ్మగా ఆవిడ వేసిన ముద్ర ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతుంది.